కోనరావుపేట మండల కేంద్రంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యే హోదాలో చర్చికి రావడంతో పాస్టర్లు మరియు క్రైస్తవ సోదర సోదరీమణులు ఆది శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చర్చికి రావడం, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రైస్తవ సోదరులకు ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పేద క్రైస్తవ కుటుంబాలకు ప్రభుత్వం గిఫ్ట్లు పంపిణీ చేస్తుందని, అదేవిధంగా వారి ఆర్థిక అభివృద్ధి కోసం కూడా త్వరలో మంచి పథకాలను తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రాజారత్నం, విద్యానందం, మనోజ్ శేఖర్ మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగన్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు గొట్టే రుక్మిణి, చందనగిరి గోపాల్, తాళపల్లి ప్రభాకర్ మరియు క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. నాయన ప్రభుత్వం ఏర్పడించింది. అయ్యా నా పని కేంద్ర నా తల్లి ప్రభు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క ఆశీస్సులు, అయ్యా నీ కృప నాయన మన రాష్ట్రంపై నుంచి మీరే మహిమ పొందుకొని 5 సంవత్సరాలు మా మధ్యలోనికి నాయన యొక్క పార్టీని తీసుకుని వచ్చిన నాయనకి క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భంగా క్రైస్తవ సోదర ఆ ప్రాంతంలో లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేద రక్షించి ముందుకు సాగాలని, చక్కటి వర్షాలు సకాలంలో పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పడి రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమైన జీవితంతో, ఆనందమైన జీవితంతో ఆయుర్వేద రక్షించి ముందుకు సాగాలని ఈ క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భంగా ఆ యేసు ప్రభువును ప్రార్థిస్తూ ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవడంతో పాటు ఇప్పటికే 10 రోజుల నుంచి కూడా మినీ క్రిస్మస్ ఆయా ప్రాంతాల మందిరాల్లో కూడా చక్కటి కార్యక్రమాలు, ఆ యేసు ప్రభువు మెచ్చేటువంటి కార్యక్రమాలు జరపడం ఆనందదాయకం, శుభదాయకం మాట్లాడిన సందర్భంగా చెప్తూ ఈరోజు ఇక్కడికి కోనరావుపేటకు రాత్రి 11 ఈ రోజుల్లో నాంపల్లి, ఇప్పాపు, వేములవాడ, చెందుర్తి, మూడపల్లి, తర్వాత నేర్పల్లి మండలి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేసి గుండెపేట గ్రామంలో అందరూ 11 తర్వాత మధ్యలో 7 గంటల సదరు ఉంది కదా అని ఇక్కడికి కోనరావుపేటకు ప్రైవేట్ కార్యక్రమం వచ్చే క్రమంలో ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు కానీ, గోపాలన్న కానీ, రుక్మిణి కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు ఏమన్నా వీరందరూ కూడా ప్రతి వస్తువుని కోనరావుపేట డిస్కస్ చేశారు కాబట్టి ప్రార్థన మందిరంలో ప్రార్థన చేసుకుని ఇది ప్రధాన 3 చర్చలు